నువ్వు మళ్ళీ నా దగ్గరికి రావాలి. నేను రాను. సింహాన్ని వేటాడాలి అంటే నేరుగా వెళ్ళగలవా? లేదు, దాన్ని పట్టడానికి మేకని ఎరగా వెయ్యాలి. ఆ మేకే పండు. ఇదే అసలైన చందు స్పీడ్. వాణ్ణి మళ్ళీ ఈ పాపిష్టి కుంపలోకి రానివ్వను. ట్రై చేసి చూడు. నీకు చేతనైతే చిన్నాన్ని కాపాడుకో. ఎంతగా పెళ్లి చేసుకోవే అంటే నాటకాలు ఆడతావే నాటకాలు. వాడి మోజులో పడి నన్ను కాదంటావా? అసలు నేను దారిలోకి తీసుకురావాలంటే ఎలా కాదే. ఎక్కడికి పోతావే? ఇవాళ కాకపోతే రేపు ఎక్కడికి వెళ్ళినా వదిలి పెట్టేదే లేదు. వసు, ఏంటమ్మా, ఏమైంది? ఏంటి వసు, ఎందుకలా ఏడుస్తున్నావు? చాలా బాధగా ఉంది డాడీ. తల్లి లేని బిడ్డగా బతుకుతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. అసలు ఏం జరిగిందమ్మా? చూడమ్మా, నీకు అమ్మ అయినా నాన్న అయినా నేనే అయి పెంచాను కదా. ఎందుకంత బాధపడుతున్నావో చెప్పమ్మా. ఏం చెప్పమంటారు డాడీ? ఆ భార్గవి కొడుకు ధీరజ్ గాడు మంచివాడు కాదు అని ఎన్నిసార్లు చెప్పినా నా మాట విన్నారా? ఆ భార్గవితో బిజినెస్ చేయాలి అనుకున్నారు. ఆవిడేదో మనల్ని ఉద్ధరిస్తుంది అని చాలా చెప్పారు. అతని గురించి తెలుసుకొని మీరు పెళ్లి క్యాన్సిల్ చేశారు అని ఆ ధీరజ్ గాడు వాడి అసలు క్యారెక్టర్ ని ఇప్పుడు బయట పెట్టాడు. నా ఫ్రెండ్స్ ముందు అవమానించాడు. నాటి రోడ్డు మీద నా చెయ్యి పట్టుకొని చాలా అసహ్యంగా బిహేవ్ చేశాడు డాడీ. అంత పొగరు పట్టిందా వాడికి? ఎందుకుండదు డాడీ? మీరు వాడికి ముందు నుంచి ఇచ్చిన అలుసే ఈ రోజు వాడికి అన్ని కొమ్మలు తీసుకొచ్చింది. ఏం చేసినా మీరు మాట్లాడరు అనే ధైర్యం, ఏదైనా అన్నా భార్గవి మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది అనే ధీమా. ఆ భార్గవితో నేను ఎప్పుడూ మాట్లాడడం మానేశానమ్మా. ఎప్పుడైతే తన అసలు స్వరూపం అర్థమైందో అప్పుడే తనతో బిజినెస్ డీలింగ్స్ కూడా కాదనుకున్నాను. కానీ వాళ్ళు మాత్రం నన్ను వేధించడం మానుకోలేదు డాడీ. ఆ ధీరజ్ కి మనం అంటే బాగా అలసైపోయింది. ఏం చేసినా అడిగే వాళ్ళు లేరనే ధైర్యం, అందుకే ఇలా బరి తెగించాడు. అడిగే వాళ్ళు లేరని ఎలా అనుకుంటున్నాడు? వాడంతు చూస్తాను. అసలు ఏమనుకుంటున్నాడు వాడు? ఏదో మంచి సంబంధం కదా అని కలుపుకోవాలనుకున్నాను. వాడు మంచివాడు కాదని తెలిసాక కాదనుకున్నాను. కాదనుకున్నాక దూరంగా ఉండాలి కానీ హద్దులు దాటి ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకుంటానా? వాణ్ణి ఎక్కడికి డాడీ? వాడి పళ్ళు రాలగొడతాను. నా కూతురు మీద చెయ్యేస్తే చూస్తూ ఊరుకుంటానా? వాడిని కొట్టాలి అనుకుంటే మీరెందుకు డాడీ? చిన్నాకి ఒక్క మాట చెప్తే ఆ భార్గవి ముందే వాడి కాళ్ళు చేతులు విరిచేసొచ్చేవాడు. మరి అది కాదు డాడీ. ఆ తల్లి కొడుకులకి అహంకారం తగ్గించాలి. మళ్ళీ ఇలాంటి పనులు చేయకుండా గట్టిగా బుద్ధి చెప్పాలి. అర్థమైందమ్మా. నిజమే, వాళ్ళని చంప మీద కొడితే లాభం లేదు. సిగ్గు శరం లేని మనుషులు వాళ్ళు. వాళ్ళని చావు దెబ్బే కొట్టాలి. కొడతాను. హలో ఇన్స్పెక్టర్ గారు, నేను శ్రీధరన్ మాట్లాడుతున్నాను.
దిగాలుగా కూర్చున్నావు? రిపేర్స్ ఏమీ లేవా? ఏ పని చేయబుద్ధి కావట్లేదమ్మా. పండు గురించేనా? అవునమ్మా. ఇప్పుడు పక్కన లేకపోతే మనసంతా ఏదోలా ఉంది. నాకు చాలా ఆత్మీయుడు. కోపం వచ్చి తిట్టినా కోప్పడినా ఓ అరగంటలో వాడే వచ్చి పలకరిస్తాడు. నేనంటే వాడికి చాలా ఇష్టం. అలాంటి వాడు అక్కడ నరకం అనుభవిస్తుంటే ఛే! నాకు అర్థమైంది అన్నయ్య, ఇదంతా ఆ భార్గవ్ వల్లే కదా. నిన్నెలాగైనా మళ్ళీ తన వైపుకు రప్పించుకోవాలని ఇదంతా చేస్తోంది. ఇంతకాలం తప్పక రౌడీగా బ్రతికాను. తెలిసి మళ్ళీ ఆ తప్పెందుకు చేయాలి? నువ్వా మాట మీద ఉండన్నయ్యా. ఆ భార్గవి నిన్నేమీ చేయలేదు. ఎందుకు చేయలేదమ్మా? డబ్బు, అధికారం, పలుకుబడి ఉన్నవాళ్ళు ఏదైనా చేస్తారు. నాకు తెలుసు, నేను తన మాట వినేంత వరకు పండుని వదిలిపెట్టదు. ఇప్పుడు ఆ భార్గవి తన కొడుకుని ఎలా కాపాడుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటుంది గాని నీ మీద పండు మీద కాన్సన్ట్రేట్ చెయ్యదన్నయ్యా. ఏంటి? తన కొడుకుని కాపాడుకోవాలా? వాడికేమైంది? అయితే నీకింకా విషయం తెలీదా? ఆ ధీరజ్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకు? ఎందుకంటే ఆ ధీరజ్ వసూ చేపట్టుకుని రోడ్డు మీద చాలా అవమానించాడట. వసు వాళ్ళ నాన్నగారు ఆ ధీరజ్ మీద కేసు పెట్టారంట. పోలీసులు అరెస్ట్ చేశారు. నిజంగానా? ఆశ్చర్యంగా ఉంది కదా. వసు వాళ్ళ డాడీ ఆ భార్గవి ఎంత చెబితే అంత అన్నట్టు ఉండేవారు. అలాంటి వ్యక్తి ధీరజ్ మీద కేసు పెట్టి అరెస్ట్ చేయించారు అంటే చాలా షాకింగ్ గా ఉంది కదా. అంతే అన్నయ్య, ఎప్పటికైనా ఆ భార్గవికి ధీరజ్కి ఇలాంటి శిక్షలే పడతాయి. వాళ్ళు మనుషుల్ని ఎంత మోసం చేసినా వాళ్ళు ఎలాంటి వాళ్ళో ఎప్పటికైనా అర్థమవుతుంది. ఆ విషయం శ్రీధర్ అంకుల్కి అర్థమైంది కాబట్టే ధీరజ్ని అరెస్ట్ చేయించారు. వాడికి ఖచ్చితంగా శిక్ష పడుతుందన్నయ్యా. ధీరజ్కి తను చేసిన తప్పుకి శిక్ష పడుతుందమ్మా. కానీ పండు ఏ తప్పు చేయకుండా అక్కడ శిక్ష అనుభవిస్తున్నాడు. వాడికి నేను తప్ప నాన్న వాళ్ళు ఎవరూ లేరమ్మా. నాకైనా చెప్పుకోవడానికి మీరందరూ ఉన్నారు. కానీ పండుకి అన్నీ నేనే వాడిని కాపాడుకోవాలి. నేనే రక్షించుకుంటాను. పోనీ డాడీతో ఒకసారి మాట్లాడన్నయ్యా, హెల్ప్ చేస్తారేమో. వద్దులే అమ్మా, ఆయన స్థాయికి ఇంత చిన్న విషయానికి రావడం బాగోదు. నేనే ఏదో ఒకటి చేసి పండుని బయటకు తెప్పిస్తాను. ఇంత బలంగా ఉన్న ఈ కేసులోంచి మీ అబ్బాయిని బయటికి తీసుకురావాలంటే చాలా కష్టం భార్గవ్ గారు. కష్టం అంటే ఎలా అండి? కేసు ఈజీగా ఉంటే ఇంకా మీరు వాదించేదేముంది? మామూలు చెట్టు కింద ప్లేడర్నైనా పెట్టుకుని గెలుస్తాం కదా. మీలాంటి లాయర్లు తెలివితేటలతో వాదించి జడ్జి గారిని కన్విన్స్ చేయాలి. చెయ్యొచ్చు మేడం, కానీ ఎప్పుడు కొంచెం అయినా హోప్స్ ఉన్నాయే అనుకున్నప్పుడు. కానీ మీ వాడి పరిస్థితి కాదే. అదేంటండి అలా అంటారు? పట్టపగలు మర్డర్స్ చేసిన వాళ్ళు ఈజీగా బయటకొచ్చి తిరుగుతున్నారు. ఆడపిల్లల్ని ఏడిపించి రేపులు చేసిన వాళ్ళు చాలా సింపుల్ గా కేసుల నుంచి బయటపడగలుగుతున్నారు. ఎలా చూసుకున్నా 180 మందికి అసలు కోర్టులన్నా పోలీసులన్నా భయం లేకుండా తిరుగుతున్నారు. అలాంటిది మీరేంటండి ఆఫ్టర్ ఆల్ ఇంత చిన్న కేసుని గెలిపించలేమంటున్నారు? ఇది చిన్న కేసా? అసలు ఎన్ని సెక్షన్స్ యాడ్ చేశారో చూడండి. చూడండి మేడం, మీరే చూడండి. ఇవి గనక ప్రూవ్ అయితే మినిమం 5 ఏళ్లు శిక్ష పడుతుంది.
పోనీ మీ వాడికి మంచి రికార్డు ఉందా అంటే అది లేదు. అంతకు ముందు కూడా మీ వాడి మీద నేర చరిత్ర ఉంది. జడ్జి గారు అది కూడా చూస్తారు. ఇంకెలా కాపాడతాం చెప్పండి? అయితే మీ వల్ల కాదు అంటారు. అయితే ఇంకా ఎందుకు ఇక్కడ? ఇంకెవరినైనా చూసుకుంటాం. అయ్యయ్యో, అది కాదు భార్గవ్ గారు. మీ వల్ల కాదు అని చెప్తున్నారు కదా, ఇంకేంటండి? ముందు మీరు కూర్చోండి. కూర్చోండి భార్గవ్ గారు, కూర్చోండి చెప్తాను. అంటే నా ఉద్దేశం బలమైన సాక్ష్యం మనకి లేదు అని. దాని గురించే చూస్తున్నాను మేడం. అది చెప్పొచ్చు కదా, అది వదిలేసి ఇంకేదో మాట్లాడతారేంటి? నా కొడుకు మంచివాడు అయితే ఇంకా మీరంతా ఎందుకు? లోకల్లో అందరూ శ్రీరామచంద్రులైతే మీ లాయర్లకు పని ఎక్కడి నుంచి వస్తుంది? అది నిజమేలేండి మేడం. కాకపోతే ఒక్క సాక్షిని చూడండి, నేను కేసు గెలిపిస్తాను. ఎవరినో ఒకరిని తయారు చేయండి. దొంగ సాక్ష్యం చెప్పేవాళ్ళు ఎంతమంది లేరు? వాళ్ళందరూ మీకు బాగానే టచ్ లో ఉంటారు కదా. ఉండేవాళ్ళు మేడం. ఎవరు దాకో ఎందుకు, ఆ చిన్నానే ఉండేవాడు. చిన్నానా? వాడే మీ దగ్గర పనికి చేరకముందు దొంగ సాక్ష్యాలు నా దగ్గర చెప్పేవాడు. వాడెంత బాగా చెప్పేవాడంటే అసలు మనం ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఇలా కేసు చెప్పామంటే అలా అల్లుకుని పోయేవాడు. జడ్జి గారు ఎంత మొండి మనిషి అయినా వీడి సాక్ష్యం విన్నారు అంటే కరిగిపోయి కన్నీళ్లు పెట్టుకోవాల్సిందే. అంత టాలెంట్ ఉంది వాడికి. అలాంటి వాడు మీ దగ్గర చేరి ఇదిగా నాకు పంగనామాలు పెట్టాడు. ఆ తర్వాత మీ దగ్గర కూడా మానేసి మెకానిక్ అయ్యాడు. అదే వాడు ఉండుంటే వాళ్ళ గుద్ది మరీ వాదించి మీ వాడిని బయటికి తెచ్చుండేవాడిని నేను. ఓ సరే, అంతే కదా. అయితే చిన్నానే పిలిపిస్తాను. వాడు మీ దగ్గర పనిచేయట్లేదు కదా మేడం, మరి ఎలా వస్తాడు? వస్తాడు, నేను రప్పిస్తాను. ఈ భార్గవి అనుకుంటే కొండ మీద కోతి అయినా పరిగెత్తుకుంటూ వస్తుంది. అలాంటిది ఆ చిన్నగడ్డ రాలేడా? వస్తాడు, నేను రప్పిస్తాను. అయితే మీ అబ్బాయి గెలిచినట్టే. మీరు చిన్నాని కోర్టుకి రప్పించండి, ఇక మిగిలింది నేను చూసుకుంటాను. మీరు నిశ్చింతగా వెళ్ళండి, సరేనా? ఓకే. ఇంకా ఇంకా నువ్వు ఎంత ఎక్కువ ఏడిస్తే నాకు అంత లాభం. నీ అరుపులు రికార్డు చేసి భార్గవ గారికి వినిపిస్తే నాకు రావాల్సింది మరింత పెరుగుతుంది. చూస్తారంట్రా, పొద్దున్నే టిఫిన్ తిన్నారు కదా, అది అరిగేదాకా తోమండి. ఓకే సార్. మధ్యాహ్నానికి మటన్ బిర్యానీ రెడీగా ఉంటుంది, కానివ్వండి. సరే సార్. కొట్టకండి సార్. ఏంట్రా? ఎందుకు సార్ వాడిని కొట్టిన బాధ్యత బాతున్నారు? మీకు దండం పెడతాను సార్, దయచేసి వాడిని కొట్టకండి. నాకు దండం పెట్టమని ఎవరు చెప్పారా? భార్గవ్ గారు చెప్పింది చేయమని చెప్పాను, కానీ నువ్వు వినలేదు. మేడం గారు ఎంత చెప్పినా వినకుండా బెట్టు చేస్తున్నావంట కదా. సార్, అది ఆవిడికి నాకు మధ్య ఉన్న గొడవ. మధ్యలో పంటను ఎందుకు సార్ వేధిస్తున్నారు? వాడు అమాయకుడు సార్, దయచేసి వాడిని వదిలేయండి. ఎలా వదిలేస్తాననుకున్నావు చిన్న? నేను కరప్టెడ్ అని నీకు తెలుసు. తెలిసి మరీ ఎలా అడుగుతున్నావు చెప్పు? చూద్దాం నువ్వు ఎంతకాలం ఇలా బెట్టు చేస్తావో, అది చూద్దాం. నువ్వు దారికి వచ్చేదాకా వీణ్ణి మాత్రం వదిలేది లేదు. ఏంటి బెదిరిస్తున్నారా? ఎంతకాలం మీరు ఇలా పండుని లోపల వేస్తారో అది చూస్తాను. మన కోర్టులోనే కలుద్దాం. ఏంటి, కోర్టుకెళ్తావా? వెళ్ళి ఏం చేస్తావు? మీరు ఎలా అమ్ముడుపోయారో జడ్జి గారికి అర్థమయ్యేలా చేస్తాను. పండుని ఎంత చిత్రహింసలు పెట్టారో తెలిసేలా చేస్తాను. ఏయ్, సార్. మీరు కానివ్వండి. ఓకే సార్.
మమ్మీ ఏంటి నా కొడుకు మీదనే కేసు పెట్టి వాణ్ణి జైలుకు పంపించాలని ప్లాన్ చేస్తున్నావా? ఎంత ధైర్యం ఉంటే నాతోనే ఢీ కొట్టాలని చూస్తున్నావు వసు? ఏం చూసుకునే నీకింత పొగరు? దీన్ని పొగరనరు, ఆత్మాభిమానం అంటారు. ఆ రెండింటికి తేడా నీలాంటి వాళ్ళకి తెలియదులే. 10 మందిలో నా చెయ్యి పట్టుకుని అవమానించిన మనిషిని ఊరికి వదిలేస్తాననుకున్నావా? అంటే కోర్టుకు లాగి శిక్ష వేయించాలి అని కంకణం కట్టుకున్నావన్నమాట. చూద్దాం లోపల నీకు ఏమాత్రం న్యాయం జరుగుతుందో. ప్రతి చోట నీ డబ్బు పనిచేయదు, న్యాయం కూడా నీ డబ్బుకు తలంచుతుంది అనుకోవటం నీ అమాయకత్వం. అమాయకత్వం నాది కాదు, నీది. కేసు పెట్టగానే సరిపోదు, దానికి తగిన సాక్ష్యాలు కూడా కావాలి. ఏం శ్రీధర్ గారు, నా సంగతి తెలిసి కూడా మీరెలా మీ కూతుర్ని ఎంకరేజ్ చేశారు? నా పలుకుబడి ఎలాంటిదో తెలుసు. తెగిస్తే నేను ఎంత దూరం వెళతానో కూడా మీకు తెలుసు. అలాంటిది నా కొడుకుని అరెస్ట్ చేయిస్తే నేను ఎలా ఊరుకుంటాననుకుంటున్నారు? ఏం చేస్తావు? నువ్వేమన్నా మహాత్ముని కన్నావా? ఒక్క రోగుని కన్నావు. వాడొచ్చి నా కూతురు చేయి పట్టుకుంటే చూస్తూ ఊరుకోవాలా? నీ చేతిలో పలుకుబడి ఉంటే మా వైపు న్యాయం ఉంది. నీ మాటకి అందరూ తలాడిస్తారేమో కానీ న్యాయస్థానం ముందు నువ్వు తల దించాలి, అది తెలుసుకో. ఛా, అది చూద్దాం. లోపలికి వెళ్ళాక ఎందుకు అనవసరంగా ఈ కేసు పెట్టి పరువు పోగొట్టుకున్నామా అని మీరే బాధపడతారు. ఎందుకంటే మీరు పెట్టిన కేసు నిలబడదు. నా కొడుకు మీద నేరం మీరు ప్రూవ్ చేయలేరు. అది నీ భ్రమ. రండి డాడీ. యువర్ ఆనర్, నా క్లయింట్ అయిన ఈ ధీరజ్ మీద కక్ష పెట్టుకుని కావాలని ఈ నిర్భయ కేసు పెట్టారు. ఆడవారి రక్షణ కోసం రాజ్యాంగం కొన్ని ప్రత్యేకమైన చట్టాలు తెస్తే వాటిని ఇలా దుర్వినియోగం చేస్తున్నారు యువర్ ఆనర్. యువర్ ఆనర్, చట్టాలు దుర్వినియోగం జరిగిందా లేదా అనేది విచారణలో గానీ తెలీదు. ఏం జరిగిందో తెలుసుకోకుండా ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం కరెక్ట్ కాదు. ముందు కేసు విచారణ జరపండి. యువర్ ఆనర్, నా క్లయింట్ అయిన ఈ ధీరజ్ కి పిటిషనర్ అయిన ఆ వసుంధరకి గతంలో పెళ్లి చేయాలని ఇరువైపుల పెద్దలు పరస్పరం అంగీకారం కుదుర్చుకున్నారు. ఆ చనువుతోనే వసుంధర కనిపిస్తే మాట్లాడడానికి నా క్లయింట్ వెళ్ళాడు. కానీ వసుంధర అతను కావాలని తన చెయ్యి పట్టుకున్నాడని, తనేదో అగాధ్యం చేయబోయాడు అని లేనిపోనివి కల్పించి నా క్లయింట్ మీద నిర్భయ చట్టం బనాయించి ఇతని భవిష్యత్తుని నాశనం చేయాలనుకుంటున్నారు యువర్ ఆనర్.